సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు మండలి బుద్ధప్రసాద్ గారికి, అదేవిధంగా ఇప్పటివరకు మనతో ఉండి చిన్నారులందరినీ ఆశీర్వదించి వెళ్ళినటువంటి బండారు దత్తాత్రేయ గారికి, రాజారెడ్డి గారికి, శోభానాయుడు గారికి, మా కవితా ప్రసాద్ గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి ఇతర కూచిపూడి నాట్య గురువులందరికీ, క్షమించాలి నాకు పేర్లన్నీ తెలీదు, అందరికీ పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా వేదిక ముందు ఆసీనులైనటువంటి చిన్నారులకు, మరి ఆ చిన్నారులు ఎప్పుడెప్పుడు పర్ఫామ్ చేస్తారా అని ఎంతో టెన్షన్తో యాంగ్షియస్గా వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళ పేరెంట్స్కి, మరి దేశ విదేశాల నుండి కార్యక్రమం కోసము ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా హైదరాబాద్కి స్వాగతం. సిలికాన్ ఆంధ్ర చేస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు, మరి ఇంత పెద్ద ప్రయత్నం చేస్తున్నందుకు సిలికాన్ ఆంధ్ర వారికి కూడా ప్రత్యేకించి అభినందనలు. మరి మనందరికీ కూడా తెలుసు, కళ అంటే ఎల్లలు లేనిదని చెప్తాం. ఇప్పుడే కాదు, మన భారతదేశానికి సంబంధించి స్వామి వివేకానంద ఎప్పుడైతే అమెరికాకు వెళ్ళి షికాగోలో మన భారత సంస్కృతి గురించి చెప్పారో, ఆనాటి నుండి ఈనాటి వరకు మరి అమెరికాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ, భారతీయుడైనటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఇవాళటి వరకు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వివేకానందుడిలాగా మరి మన సంస్కృతిని అక్కడ నిలుపుతూ ఉన్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మరి ఇక్కడ ఉన్నటువంటి ఇంతమంది. ఎందుకంటే కేవలం అమెరికాలోనే కాదు, దుబాయ్లో, జర్మనీలో, ఆస్ట్రేలియాలో మనం ఎక్కడున్నా సరే మన సంస్కృతిని నిలిపే విధంగా మన బడి అనేటటువంటి కార్యక్రమాన్ని మరి సిలికాన్ ఆంధ్ర వాళ్ళు ప్రారంభించి ప్రతి చోట కూడా మన తెలుగు భాషను, మన భారతీయ సంస్కృతిని వినిపింపజేసి నిలబెడతా ఉన్నారు. ఈ ప్రయత్నాలు ఇంకా కూడా కొనసాగాలంటే మనకు వారసత్వంగా వచ్చినటువంటి పెద్దలు బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టు దాదాపుగా 3000 సంవత్సరాల చరిత్ర మనకు సంబంధించింది ఉంటే, అందులో 700 సంవత్సరాల నుంచి కూడా కూచిపూడి నృత్యం కొనసాగుతూ ఉన్నది. సిద్ధేంద్ర యోగి గారు ప్రారంభించినటువంటి కూచిపూడి నృత్యం తర్వాత మరి చాలా మంది గురువులు, వేంపటి చినసత్యం గారు లాంటి వారు వచ్చిన తర్వాత చాలా పాపులర్ చేసి మరి అన్ని దేశాల్లో కూడా ఒక ప్రౌడ్గా, గర్వంగా మన సంస్కృతిని ప్రదర్శించే విధంగా చేయడం జరిగింది. మరి ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నటువంటి చిన్నారులందరూ కూడా మన వారసత్వ ప్రతీకలుగానే గుర్తించాలి. వారందరికీ తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే డ్యాన్స్ అంటే ఇప్పటికీ కూడా ఒక ఆల్టర్నేటివ్ ఫార్మాట్గానే చూస్తాం. మనకు తిండి పెట్టదు డ్యాన్స్ అని చెప్పి పిల్లల్ని ఏదో ఎక్సర్సైజ్ అవుతుందిలే అని పంపించడం తప్పితే, నిజంగా ఇంట్రెస్ట్తో పంపిస్తున్నటువంటి పేరెంట్స్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ ఈ వేదిక ద్వారా, ఇటువంటి కార్యక్రమాల ద్వారా అటువంటి ఇన్స్పిరేషన్ని తల్లిదండ్రుల్లో రగిలిస్తున్నటువంటి సిలికాన్ ఆంధ్ర లాంటి సంస్థలు నిజంగా కూడా అభినందనీయులు. అయితే కూచిపూడి యొక్క చరిత్రను మనం గమనించినట్టయితే అన్ని వందల సంవత్సరాల నుంచి కొన్ని కుటుంబాలు కష్టపడి కూచిపూడి నృత్యాన్ని నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో పరాయి మతస్థుడైనప్పటికీ కూడా ఇక్కడ ఉండేటటువంటి తానిషా ప్రభువు మరి కూచిపూడి అగ్రహారాన్ని ఇచ్చి ఆ కళను నిలబెట్టడంలో, ఆ కళను అభివృద్ధి చేయడంలో తోడ్పడి కూచిపూడి అనేటటువంటి గ్రామాన్ని కంప్లీట్గా దానమిచ్చి మరి అగ్రహారాన్ని నిలబెట్టినటువంటి చరిత్ర ఇక్కడ హైదరాబాద్ నేలినటువంటి ప్రభువులకు ఉన్నది. ఇందాక చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా బుద్ధప్రసాద్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, మరి వాళ్ళ మన భారతదేశంలో ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారైనా అటువంటి ప్రభువుల నుండి మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా కళను కళగా చూస్తూ అభివృద్ధి చేయాలనేటటువంటి ఇన్స్పిరేషన్ తెచ్చుకోవాల్సిందిగా, తెచ్చుకుంటారని కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. నిజానికి ఒక గమ్మత్తైన విషయం చెప్పాలి. ఈ ప్రోగ్రామ్కి నేను రావడం చాలామందికి ఇష్టం లేదు. చాలామంది నాకు నిన్న ఫోన్లు చేసి చెప్పడం జరిగింది, మీరు పేరులో ఆంధ్ర నింపుకున్నటువంటి సంస్థ కార్యక్రమానికి ఎట్లా వెళ్తారు, ఆ సంస్థ లోగో కూడా ఇంకా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నది, దానిలో తెలుగు తల్లి ఉన్నది, వెళ్ళొద్దు అని కూడా వారు చెప్పడం జరిగింది. నేను వారందరికీ ఒకటే రిక్వెస్ట్ చేసి చెప్పినాను, కళకు ఎల్లలు లేవని చెప్పి ఎన్నో వందల సంవత్సరాల క్రితం మన నిజాం ప్రభు నిరూపించాడు. మరి ఇప్పుడు కూడా మనం అదే బాటలో నడవాలి. ఎక్కడి నుండి ఎవరు వచ్చి హైదరాబాద్లో ఏ కార్యక్రమం చేసినా, హైదరాబాద్ ఒక విశ్వనగరం కాబట్టి హైదరాబాద్ ప్రజలకు అంతర్జాతీయ స్థాయిలో
మంచి కాస్మోపాలిటన్ నగరంగా గుర్తింపు ఉంది కాబట్టి ఎక్కడి నుండి అతిథులు వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేయాలనుకున్నా, కార్యక్రమాలు చేయాలనుకున్నా ఖచ్చితంగా వెల్కమ్ చేయాలి, ఇంకా వాళ్ళను ఎంకరేజ్ చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ ఉండేటటువంటి సిలికాన్ ఆంధ్ర ప్రతినిధులందరూ కూడా హైదరాబాద్లో గచ్చిబౌలి స్టేడియంలో అదేవిధంగా ఇంకా కొన్ని వసతులు కూడా వారికి కావాలని అడగడం జరిగింది. ప్రభుత్వానికి కూడా నా తరఫున నేను రిక్వెస్ట్ చేశాను. ఖచ్చితంగా వారు అడిగినటువంటి ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ప్రభుత్వం ఇస్తుందన్నటువంటి ఆశాభావంతో మరి ఇటువంటి సంస్థలకు ఎంకరేజ్మెంట్ ఇలాగే కొనసాగిస్తాం. డెఫినెట్గా తెలంగాణ ఉద్యమం కోసం జరిగినటువంటి పోరాటంలో అందరం కూడా విడిపోయినాం, కళాకారులు కూడా విడిపోయారు, అందరూ కూడా విడిపోయారు. ఇప్పుడు మా రాష్ట్రం మాకు వచ్చింది, తెలంగాణ ప్రజల అస్తిత్వ పోరాటం గెలిచింది. మరి ఇటువంటి సందర్భంలో రెండు రాష్ట్రాలుగా ఉన్నటువంటి మనం ప్రజలుగా కలిసి ఉండాలి. పొలిటికల్గా అడ్మినిస్ట్రేటివ్ పరంగా విడిపోయినా కూడా ప్రజలుగా కళాకారులుగా కలిసి ఉండాలని కోరుకుంటూ మరి కళలకు ఎప్పుడు మేము అండగా నిలబడతామని మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం కళలకు కానాచిగా ఉండేటటువంటి రాష్ట్రంగా ఎదుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై హింద్. కవిత గారు, శ్రీమతి కవిత గారు ఈ రోజున ఈ వేదిక మీద మీరు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి మరిచిపోలేని సన్నివేశం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇవాళ ఈ వేదిక అంగరంగ వైభవంగా ఉండి మనం ఈ సమ్మేళనం జరుపుకుంటున్నామంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి చలవ మూలంగా ఈ ఆడిటోరియం మనకి ఎటువంటి అద్దె లేకుండా వారు ఇవ్వటం జరిగింది. అమ్మా, ఇక్కడ తెలంగాణ 10 జిల్లాల్లో మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కళాకారులు ఉన్నారు. మీ అందరికీ సభాముఖంగా నేను మనవి చేసుకునేది ఏంటంటే 2001లో సిలికాన్ ఆంధ్ర అమెరికాలో ప్రారంభించినటువంటి రోజున జరుపుకున్నటువంటి మొట్టమొదటి పండుగ బతుకమ్మ పండుగ, బోనాల పండుగ. మన తెలంగాణ కళాకారులను తీసుకెళ్తాం. తెలంగాణ సంస్కృతి సిలికాన్ ఆంధ్ర సాంస్కృతిక సైనికుల గుండెల్లో ఉండి ప్రతి సంవత్సరము దానిని చాలా ఆనందంగా జరుపుకుంటాము. పేరు సంధి కోసం పెట్టుకున్నది. సురవరం ప్రతాపరెడ్డి గారి దగ్గర నుంచి ఇవాళ ఉన్నటువంటి శబ్దం కాదు, 2000 సంవత్సరాల భాషా చరిత్రలకి ఆంధ్ర శబ్దం. ఆధునిక సాంకేతిక చిహ్నంగా సిలికాన్ తీసుకున్నామన్నమాట. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తాము. పల్లె పల్లెనా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రం నుంచి దేశం నుంచి అందరికీ ముఖ్యమంత్రి గారికి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయండి. ఇదే స్ఫూర్తిని కొనసాగించి కూచిపూడి నాట్యము ప్రపంచ వేదిక మీద పట్టాభిషేకం చేయడానికి వాళ్ళ రష్యా నుంచి, జర్మనీ నుంచి, యుక్రెయిన్ నుంచి, ఇటలీ నుంచి, దుబాయ్ నుంచి ఇలా వచ్చారు.